స్వస్థత కలిగింది. ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు, కానా వివాహానికి వెళ్ళాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. పరిస్థితులన్నీ మార్చేసే దేవుడు. ఇంకొక ఇంటికి వెళ్ళాడు యేసయ్య, చనిపోయిన లాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అమ్మా అయ్యా, వాళ్ళ అక్కలొచ్చి ఏమంటున్నారు, నీకు ఇష్టమైన వ్యక్తి చనిపోయింది అయ్యా అని వెళ్ళగానే చనిపోయిన వ్యక్తి పునరుద్ధారుడయ్యాడు. అంటే అర్థం ఏంటంటే చచ్చిన మన బ్రతుకులు, చచ్చిన మన ఆశయాలు, చచ్చిన మన జీవితాలు కట్టలేము, బ్రతకలేము, జీవించలేము, ఉండలేము, తినలేము, ఉండలేము. ఎంతోమంది బ్రదరు కుమారుడు అనవచ్చు, హైదరాబాద్ వెళ్ళి బతుకుతారా? ఏం చేసి బతుకుతారు? ఎట్లా బతుకుతారు? ఎవరిని పోషిస్తారు? ఎవరికి మీకు భోజనం పెడతారు? ఎవరు మీకు పని ఇస్తారు? దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఎక్కడికి వెళ్తాడో చచ్చిన మన ఆశయాలన్నీ పునరుద్ధరణ చేస్తాడు. ఎందుకంటే లాజరును యేసయ్య లేపాడు కదా. ఏ ఇంటికైతే యేసయ్య వెళ్తాడో వారు చచ్చిన ఆశయాలన్నీ నెరవేర్చే శక్తి దేవునికి మాత్రమే ఉన్నది. ఆమేన్. అయితే ఏం కలిగి ఉండాలి మరి? క్రైస్తవ జీవితంలో ప్రధానమైనది దేవుడి సన్నిధి ఉంటే సరిపోదు, ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే సరిపోదు, సమాధానం ఉండాలి. సమాధానం ఉంటే సరిపోదు, క్షమాహృదయం ఉండాలి. క్షమాహృదయం ఉంటే సరిపోదు, మంచితనం ఉండాలి. మంచితనం ఉంటే సరిపోదు, మేలు చేయాలి. ఇవన్నీ ఒకటితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇంకొక మాట చెప్తాను, కుటుంబంలో ఏముండాలంటే విశ్వాసానికి దీపస్తంభం ఉండాలి. మీ కుటుంబ సభ్యులు ఇతరులకు సాక్షిగా నిలబడాలి. దేవుడి సన్నిధి ఉంటే సరిపోదు, ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే సరిపోదు, ఏముండాలి? కుటుంబంలో దీపస్తంభం ఉండాలి. దీపపు స్తంభము, దీపం ఎక్కడ పెడతారు? కొంచెం కిందనో, మంచం కిందనో, చెట్టు కిందనో పెట్టారు. ఆ దీపస్తంభం మీద పెడితే అందరికి వెలుగు కలగాలి. అది అందరికి వెలుగు కలగాలి అంటే అలానే ఇంటి దగ్గర వెలుగు కలుగుతుంది. అందుకోసమే వాక్యంలో రాయబడ్డది, నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చున్న సునాదము వినబడుతుంది. వాళ్ళ ఇంట్లో కొట్లాటలు ఉండవు, వాళ్ళ ఇంట్లో పంచాయతీలు ఉండవు, వాళ్ళ ఇంట్లో గొడవలు ఉండవు, వాళ్ళ ఇంట్లో లొల్లి ఉండదు, వాళ్ళ ఇంట్లో అవమానాలు ఉండవు. వాళ్ళ ఇంట్లో ఏముంటదంటే నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చున్న సునాదము వినబడుతుంది అని మన ఇంట్లోకి వెళ్ళి సాక్ష్యము బయటికి వెళ్ళాలి. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు క్రైస్తవ కుటుంబానికి ఉండవలసిన 3 లక్షణాలు చెప్పాను. ఒకటి దేవుని సన్నిధి, రెండవది ప్రేమ, అందరూ చెప్పండి ప్రేమ, మూడవది దీపస్తంభం ఉండాలి. దీపస్తంభం దేనికి సాదృశ్యం అంటే సాక్ష్యానికి సాదృశ్యం. ఈ నూతన గృహం గురించి ఒక మాట చెప్తాను, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగా. కుటుంబానికి 4 ప్రధానమైన విషయాలు కావాలి. ఒకటి శాంతి కావాలి, రెండవది రక్షణ కావాలి, మూడవది పోషణ కావాలి, నాలుగవది ఏంటంటే తరతరాలు ఆశ్రయించబడాలి. ఆమేన్, ఆమేన్ చెప్తలేరు? హల్లెలూయా. రక్షణ నేనేం చెప్పాను? ఆత్మకు రక్షణ, ఆత్మకు రక్షణ, మనసుకు విడుదల. చెప్పండి, ఆత్మకు రక్షణ, మనసుకు విడుదల, శరీరానికి స్వస్థత. అవునా కదా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకోసమే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? ఒక మాట చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి నేను వెళ్తున్నాను, నా ఏం కావాలంటే ఊరంతా తిరిగేస్తే ఇంట్లోకి రాగానే ఏం కావాలి? శాంతి కావాలి. ఒక ఆయన నాకు శాంతి లేదు, శాంతి లేదు, శాంతి లేదు అని తిరుగుతున్నట్ట. ఎందుకు లేదు అంటే, అయ్యా ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయడానికి, ఇంకొక ఆమె సిస్టర్ వచ్చి, అయ్యగారు మా ఇంట్లో ప్రార్థన చేయండి అయ్యగారు. ఎందుకమ్మా అంటే, నాకు శాంతి లేదయ్యా అన్నది. వాళ్ళ ఆయన వచ్చి అడుగుతున్నారు, వచ్చి అమ్మా అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యా, మా ఇంట్లో శాంతి లేదు. నేను అన్నాను, శాంతి నువ్వు ఇచ్చేదా దేవుడిచ్చేదా? చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నువ్వు శాంతిగా ఉంటే ఆయన కూడా శాంతిగానే ఉంటాడు. నువ్వు తొందరపడితే ఆయన కూడా తొందరపడుతూనే ఉంటాడు. మన సిస్టర్స్కి ఒక వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఏదంత సమస్య, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత దుఃఖమైనా, ఎంత కష్టమైనా రాగానే చెప్పద్దు. రాగానే చెప్తే వాళ్ళ మీద పడుతుంది, నీ మీద పడుతుంది. ఈ అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది నా భాష. బోలో క్రీస్తు మహారాజ్కి. శాంతి, నువ్వు శాంతి కావాలంటే నువ్వు శాంతి ఇవ్వు. నీకు ప్రేమ కావాలంటే నువ్వు ప్రేమనివ్వు. నీకు సమాధానం కావాలంటే నువ్వు సమాధానం ఇవ్వు. నువ్వు మంచితనంగా ఉండాలంటే నువ్వు మంచిగా మాట్లాడు. కొంతమందికి అలవాటు ఏంటంటే కుక్క మీద, నక్క మీద, పిల్లి మీద పెట్టి తిరుగుతారు. ఎవరిని? బయట వాళ్ళని కాదు, ఇంట్లోనే. వాళ్ళందరూ మారిపోదురు కాక. ఆమె అంటలేరు. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు,
లోకం ఇచ్చే శాంతి నేను ఇవ్వడం లేదు. శాంతి కోసం తాగుతారు, కొంచెం శాంతి కోసం సినిమాలకు పోతారు, శాంతి కోసం ఎంజాయ్ చేయడానికి పోతారు, శాంతి కోసం కారు వేసుకొని స్పీడ్గా లాంగ్ డ్రైవ్ పోతాడు. మనం మళ్ళీ తిరిగి అతడు కూడా రావడో తెలియదు. ఆ శాంతి కాదు మనకు దేవుడిచ్చేది. దేవుడిచ్చే శాంతి మనకు ఏమిస్తుందంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడిచ్చే శాంతి మనకేమిస్తుందంటే మన మనసుకు, మనకు శరీరానికి, మన ఆత్మకు, ప్రాణానికి అది శాంతి కలిగితే అందరూ చదువుతుంటారు. మొన్నటి దాకా మీరు గొడవ పెట్టుకునేది, మొన్నటి దాకా మీరు లొల్లి పెట్టుకునేది, మొన్నటి దాకా మీరు పంచాయతీ చేసుకునేది, మొన్నటి దాకా మీరు మంచిగా మాట్లాడుకుపోయేది, మొన్నటి దాకా మీకు ఇవన్నీ సమస్యలు వచ్చాయి. ఎందుకు ఏ విధంగా మీకు శాంతి కలిగిందంటే యేసే చెప్పాడు, ఆయనే నాకు శాంతిని ఇచ్చాడు, ఆయనే నన్ను ప్రేమించాడు, ఆయనే నా కుటుంబాన్ని బాగు చేశాడని సాక్ష్యము మీ కుటుంబంలోని దీపస్తంభంగా బయటికి రావాలి. ఎందుకంటే దీపస్తంభం మీదనే పెడితేనే బాగుంటుంది. ఆ దీపము ఎక్కడ పెడితే అక్కడ పెడితే అది వెలుగునివ్వదు. బోలో క్రీస్తు మహారాజుకి. రక్షణ కావాలా వద్దా? కొత్త ఇంట్లో ఏం కావాలి? శాంతి ఉండాలి. అందరు చెప్పండి, శాంతి ఉండాలి. రెండవది రక్షణ. డబ్బులు బాగుంటే వాడికి రక్షణ ఉన్నట్టేనా? డబ్బులు ఉన్నాయనుకో, ₹1,00,000 ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, 10 సార్లు వచ్చి కిటికీ తీసి చూపుతావు, ఎవడొస్తాడా, ఎవడు పోతాడా, ఏం జరుగుతుందా, దాచుకుందలకు అర్థమవుతుంది. ఈ మనవుడు వస్తాడా, ఆ మనవుడు వస్తాడా, ఈడ పెట్టే తాను ఆడ పెట్టే, తిన్నది మెయిన పట్టదు, పడుకున్నా నిద్ర రాదు. బోలో క్రీస్తు మహారాజ్కి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. ఒకసారి చదవండి. 91 కీర్తన 10వ వచనం. మీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. అందరు కుడి చేయి పైకెత్తి చెప్పండి, ఏ తెగులు నా గుడారము సమీపించదు. అందరు చెప్పండి, ఏ తెగులు నా గుడారము సమీపించదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎందుకంటే రక్షణ ఇచ్చే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఏ తెగులు రాకుండా, ఏ విపత్తి రాకుండా, ఏ సమస్య రాకుండా, ఏ కష్టాలు రాకుండా నేను కాపాడే శక్తి యేసయ్యకు మాత్రమే ఉంది. మీకు తెలుసా, యోబు చుట్టూ ఏమున్నది? కంచె ఉన్నది. ఆ కంచె దాటి రావాలి అంటే సాతానుగానికి అధికారం లేదు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు ఇది మొదలుకొని నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ప్రేమించేవాడు, ఆయన నమ్మదగిన వాడు. అందుకోసం నేను ఏం చెప్తానంటే క్రైస్తవ గృహములో ఉండవలసినది దేవుని సన్నిధి ఉండాలి. మందసం ఉంటేనే దేవుని సన్నిధి ఉన్నట్టు. మందసం క్రీస్తు యేసుకు సాదృశ్యమైనది. ఉపదేదు ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే ప్రార్థనా జీవితం ఉండాలని చెప్పాను. రెండో విషయం చెప్పారు, ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే సరిపోదు, ఐక్యత ఉండాలి. ఐక్యత ఉంటే సరిపోదు, సమాధానం ఉండాలని చెప్పాను. అంతకంటే గొప్ప మాట ఏంటంటే మన జీవితంలో విశ్వాసానికి దీపస్తంభం ఉండాలి. మన కుటుంబంలో ఉండి ప్రజలకు సాక్షిగా నిలబడాలి అని చెప్పాను. ఈ నూతన గ్రహానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అంటే మొదటి రక్షణ. అందరు చెప్పండి, రక్షణ. రెండోది ఏం కావాలి ఈ కుటుంబానికి? మొదటిది శాంతి, రెండోది రక్షణ, మూడోది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో క్రీస్తు యేసునందులో మీ ప్రతి అవసరత యేసయ్య తీరుస్తాడు. ఆయన అవసరతలు తీర్చే దేవుడు. మన అవసరతలు ఎవరు తీరుస్తారని మనం అనుకుంటే క్రీస్తు మన అవసరతలన్నీ తీర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు. క్రీస్తుకు ఆయన అంత శక్తి ఉన్నది. అయ్యా మా అవసరతలు ఎవరు తీస్తారు? అప్పులు ఎలా తీరుతాయి? అసలు మన కుమార్ బ్రదర్ ఎప్పుడన్నా అనుకున్నాడా ఈ హైదరాబాద్ పట్టణానికి వస్తాను, ఒక ఇల్లు కట్టుకుంటాను, ప్రశాంతంగా బ్రతుకుతాను అని అనుకున్నాడా? అనుకోలేదు. కుటుంబానికి ఈ నూతన గృహ విషయంలో దేవుడి చిత్తం ఏంటిదయ్యా అంటే ఆయన శాంతినిచ్చే దేవుడు. దేవుడి చిత్తం ఏందయ్యా అంటే ఆయన రక్షణ ఇచ్చేవాడు. ఎలా? ఏ అపాయము, ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా కాపాడే శక్తి దేవునికి మాత్రమే ఉంది. మూడోది చెప్పండి, పోషకులు ఎవరు మమ్మల్ని పోషిస్తారంటే ఈ గృహానికి వచ్చినాక దేవుడే మనల్ని పోషిస్తాడు.